చౌటుప్పల్ మున్సిపాలిటీలో హైడ్రామా చోటు చేసుకుంది. 7వ వార్డు కౌన్సిలర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాహనం నుంచి దూకి పారిపోవడం హాట్ టాపిక్ అయింది. ఎన్నికల ప్రచార సమయంలో మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారని, చివరికి 9వ వార్డు కౌన్సిలర్ పావనిని చైర్పర్సన్ గా ఎన్నుకున్నారని వాణి ఆరోపిస్తున్నారు. ఇక అయితే ఆమెను బుజ్జగించేందుకు రాజగోపాల్ రెడ్డి ప్రయత్నించగా ఆయన కారు నుంచి దూకి వాణి పారిపోయారు. రోడ్డుపై పరిగెత్తారు. చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి మోసం చేశారంటూ కౌన్సిలర్ వాణి ఆరోపిస్తున్నారు. రైట్, ఈ చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక పెద్ద హై డ్రామానే నడిచిందని చెప్పొచ్చు మెయిన్ రోడ్డు మీద. పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ని అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, అసలు చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఏం జరుగుతోంది? కౌన్సిలర్ వాణి డైరెక్ట్గా రోడ్ల మీద పరిగెత్తేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కారులో నుంచి దూకినటువంటి సిచ్యువేషన్కి వాణి ఏం చెప్తోంది? బలరాం, ఈ రోజు ఇటు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా చౌటుప్పల్లో హైవే మీద హైడ్రామా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కాసేపు ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. అయితే దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా ఇటు చౌటుప్పల్లో ఇటు వాణి సంబంధించి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పలుమార్లు ప్రచారంలో ఆ వాణికి ప్రయారిటీ ఇస్తానని, నా తర్వాత అంత క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి వాణి అని చెప్పి ఆమె పలుమార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కూడా ఇస్తారని చెప్పి ఆ ప్రచారం అయితే జరిగింది. అనుచరులు కూడా వాళ్ళ అనుచరులు కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ అంటే ఈ గెలిచిన తర్వాత మొన్న ఫలితాలు వెలువడిన సందర్భంలో ఆ ఫలితాలు వెలువడిన తర్వాత పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఆ తర్వాత కౌన్సిలర్లందరినీ కూడా సాయంత్రం క్యాంపుకి తరలించారు. అయితే ఈ రోజు తిరిగి వస్తున్న క్రమంలో అంటే క్యాంప్ లో ఉన్నప్పుడే ఇక్కడ 9వ వార్డుకు చెందినటువంటి పావని రమేష్ ని చైర్మన్ గా ఎన్నుకోవాలని చెప్పి అక్కడ నిర్ణయించుకోవడంతో అప్పటి నుంచి కూడా కొంత ఏదైతే అంటే వాణి దంపతులు కొంత ముభావంగా ఉన్నారు. దానికి సంబంధించి ఎమ్మెల్యేతో కూడా పలుమార్లు చర్చించినప్పటికీ వాళ్ళని సముదాయించే ప్రయత్నం చేశారు. ఆ సముదాయించే క్రమంలోనే ఈ రోజు ఇక్కడికి వస్తున్న క్రమంలో అందరినీ కూడా ప్రత్యేక బస్సులో మున్సిపాలిటీకి, చౌటుప్పల్ మున్సిపాలిటీకి తీసుకొచ్చారు. కానీ వాణిని మాత్రం అంటే కొంత అసంతృప్తి ఉంది కాబట్టి ఆమెను సముదాయిద్దామని చెప్పి ఆయనను మాత్రం ఇటు వాణిని మాత్రం తమ సొంత కారులో రాజగోపాల్ రెడ్డి తీసుకొని వస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చి అంటే 100 మీటర్ల దూరంలో మొత్తం చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, ఓన్లీ కౌన్సిలర్లు వాళ్ళ సంబంధించిన వాళ్ళని, పాసులు ఉన్న వారిని మాత్రమే, మీడియాని మాత్రమే అనుమతిస్తున్నారు. ఆ క్రమంలో అక్కడ బారికేడ్ తీసుకున్నప్పుడు కారు కొంత స్లోగానే వెంటనే వాణి అత్త, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు, ఆమె బలవంతంగా డోర్ ని ఓపెన్ చేయడం, వెంటనే వాణి కారు దిగి పారిపోవడం అనేది చోటు చేసుకుంది. అసలు ఒక్కసారిగా జరిగిన ఘటనతో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులతో పాటు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా ఒకంత షాక్ కు గురయ్యారు. అయితే వెంటనే ఆమెని తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికి కూడా అందుబాటులోకి రాలేదు. ప్రమాణ స్వీకారం జరుగుతున్నప్పుడు కూడా ఇటు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరుగుతున్నప్పుడు కూడా ఆమె అయితే ప్రమాణ స్వీకారానికి రాలేదు. ఆ తర్వాత అంటే కాంగ్రెస్ కి పూర్తిస్థాయిలో ఇటు మద్దతు అంటే మెజార్టీ సభ్యులు ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికైతే పూర్తయింది. కానీ ఆమె ప్రమాణ స్వీకారానికి మాత్రం రాలేదు. తర్వాత ఆమె ప్రమాణ స్వీకారం చేశారని చెప్పి తెలుస్తా ఉంది. కానీ తన అసంతృప్తిని అంటే ఆమె లేకున్నంత మాత్రం అక్కడ చైర్మన్ ఎన్నిక ఆగదు. కానీ తన అసంతృప్తిని తీవ్ర స్థాయిలో ఉంది, ఎంత తీవ్రంగా ఉందో చూపేందుకే వాణి ఆ ప్రయత్నం చేసింది చెప్పితే ఆ అనుచరులు, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. కానీ ఒక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కూడా ఇట్లా ఇస్తామని చెప్పి తర్వాత ఇలా చేయడం కరెక్ట్ కాదు, తమని మోసం చేశాడని బలంగా అంతా మొత్తం స్థానికంగా కూడా వాళ్ళ వార్డులో, డివిజన్ లో మొత్తం కూడా కౌన్సిలర్ వార్డులో కూడా ఎక్కువగా స్థానిక కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శిస్తూ మున్సిపాలిటీ ఎదుట ఎన్నిక జరుగుతున్న సందర్భంలోనే పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మాత్రం ఇటు రాజకీయ వర్గాల్లో అంటే సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి సంబంధించి కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. బలరాం.
ఓకే, థ్యాంక్ యూ. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ những video hấp dẫn.